ఓయ్ నెక్స్ట్ వీక్ గుర్తున్నది కదా మా మామయ్య కొడుకు పెళ్లి. కాస్త ఆ రోజు మాత్రం ఏ ప్రోగ్రామ్స్ పెట్టుకోకుండా అటెండ్ గా. మా అక్క చెల్లె వాళ్ళు ఏ చీరలు కట్టుకొస్తారో ఏందో. అడిగితే సింపుల్ గానే రెడీ అయ్యొస్తా అంటారు, టైంకి మాత్రం మంచిగా వివచ్చంగా రెడీ అయ్యొస్తారు. కాస్త ఆ రోజు మాత్రం కబోర్డ్ తీయగానే కనబడ్డదల్లా వేసుకోకు, కాస్త చూసి సూట్ అయ్యేలాగా సూట్ వేసుకో. ఈ బ్లూదేమో బర్త్డేకి కట్టిన, ఈ వాయిలెట్దేమో శ్రీమంతానికి కట్టిన, ఈ బ్లాక్దేమో రిసెప్షన్కి కట్టిన, ఇది మొన్న ఫంక్షన్కి కట్టిన. అన్ని కట్టిన చీరలే ఉన్నాయి, ఒక్కటి కూడా కొత్త చీర లేదు నాకు. పెళ్లికి హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకోవాలనో కర్ల్స్ చేయించుకోవాలనో ఏది బాగుంటది నాకు. అబ్బా ఆ రోజు ఫంక్షన్ లో ఏమేమి ఐటమ్స్ పెడతారో ఏందో అన్ని కవర్ చేసేయాలి సరే. అక్క మీకు చెప్పినా కదా అక్క నెక్స్ట్ వీకే పెళ్ళని, నాకు ఈ సండే వరకు అన్ని బ్లౌజులు కావాలి. ఇప్పుడే చెప్తాను అక్క, బ్లౌజులు టైం తీయకపోయినా కొలతలలో ఏమన్నా తేడా వచ్చినా ₹1 కూడా పైసలు ఇవ్వ చెప్తున్నా నేను. ఏంది ఇంకా ఇట్లనే ఉన్నావు, అక్కడ అందరు ఫంక్షన్ హాల్కి వచ్చేస్తున్నారట ఆల్రెడీలే. ఈ నెక్లెస్ బాగుందా దీని మీద? నాకు కూడా ఇదే నచ్చింది. ఏందేమన్నా స్కూల్లో పేరెంట్ టీచర్స్ మీటింగ్ పోతాను అనుకుంటానవా? ఏ బ్లేజర్ వేసుకో, ఇద్దరికి మ్యాచింగ్ కూడా ఉంటది. అమ్మ బయలుదేరి లానే మేము స్టార్ట్ అయిపోతున్నాం. వచ్చేటప్పుడు నా రింగ్ ఇంట్లోనే ఉన్నది, మరి తీసుకురా మర్చిపోకు. తొందర బయలుదేరండి. ఇలా ఎర్రగడ్డలో కొన్ని 500 చెప్పులు వేసుకోరాకు చెప్తాను, ఈ షూస్ వేసుకో. అట్లనే కట్నం గురించి కూడా ఆలోచించు. బడ్జెట్ 14,000 లెక్క 216 చదివి వాళ్ళ రేంజ్కి తగ్గట్టు 5,116 చదివి. ఫంక్షన్ పక్క గల్లీలే అని బండి తాళాలు తీయకు. కార్తీ వాళ్ళ రేంజ్కి తగ్గట్టు ఉండాలి మనం.